ఏప్రిల్ 22, 2025 పహల్గామ్ దాడి జరిగింది. సంవత్సరం అవుతుంది, 20 రోజులు తక్కువ. మళ్ళీ ఏప్రిల్ నెలలోనే 22వ తారీఖు కాకపోవచ్చు, ఏప్రిల్ ఎండింగ్లో కావచ్చు, లేదా అదే తారీఖు కావచ్చు, ముందు కావచ్చు, మళ్ళీ పహల్గామ్ లాంటి దాడి చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది అని నిఘా వర్గాలకైతే వచ్చినటువంటి సమాచారం. రాజ్నాథ్ సింగ్ గారు ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ అయిపోలేదు, హోల్డ్లో పెట్టాం, 2.0 మొదలు పెడతాము, పాక్ ఎటువంటి దాడి చేసినా సరే, అది చిన్న దాడి అయినా సరే అన్న విధంగా ఆయన మాట్లాడడం. అలాగే అమెరికాకి చెందినటువంటి కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ 2025 డిసెంబర్లో విడుదల చేసిన నివేదికలో 2026లో భారత్ పాకిస్తాన్ మధ్య మరొకసారి తీవ్ర ఉద్రిక్తతలు జరగనున్నాయి. 2025లో జరిగిన ఆపరేషన్ సింధూరు సరిహద్దుల్లో ఉగ్ర కదలికలు, ఆయుధాల పోటీ ఇందుకు కారణం అని తెలిపింది. అయితే ఇక్కడ భారత్ కూడా అదే విషయాన్ని చెబుతుంది, ఆపరేషన్ సింధూర్ని మేము హోల్డ్లో పెట్టాము అని. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి మన నివేదిక ఏం చెప్తుంది? పాకిస్తాన్లో అప్పులు లేవు, అంటే అప్పులు పుట్టడం లేదు. IMF ఏమొచ్చేసి ఇప్పట్లోనే మేము అప్పులు ఇవ్వమని చెప్తాం. ఇది దీంతో పాటు ఒకవైపు బలూచిస్తాను, మరొక వైపు ఏమొచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి తగాదాలు, ఉద్రిక్తత పరిస్థితులు, అలాగే ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, ఖర్చులు పెరిగిపోయాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలన్నీ కూడా ఇప్పుడు పాకిస్తాన్ని తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. అందుకోసమని ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళీ భారత్లో ఒక దాడి చేసి ప్రజల యొక్క చూపుల్ని మరల్చడానికి ప్రయత్నాలు చేస్తుంది అని మన నిఘా కూడా గుర్తించింది. దీనికి అమెరికా పాకిస్తాన్ వైపే ఉంటది. ఈ మధ్య అమెరికా ఏమంటుంది? ఒకవేళ పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు వచ్చినా, యుద్ధం వచ్చినా మేము మద్దతు ఇవ్వలేము భారత్కి. మేము ఏ రకంగా మద్దతు ఇవ్వలేము అంటే పాకిస్తాన్కి మద్దతు ఇస్తామని ఇండైరెక్ట్ గా చెప్తోంది. పాకిస్తాన్ వైపే చైనా ఉంటది, పాకిస్తాన్కి అమెరికా కూడా మద్దతు ఇస్తామని చెప్తోంది. సో ఈ నేపథ్యం చూస్తే మళ్ళీ పహల్గామ్ తరహా దాడి జరిగినా జరగవచ్చు. దాన్ని మనం ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. ఉగ్రవాదులు ఎప్పుడు ఏం ఆలోచిస్తారు? భారత్ మీద దాడి చేయడానికే చూస్తారు. ఇప్పుడు భారత్ మీద దాడి చేస్తే భారత్ పాకిస్తాన్ మీద దాడి చేస్తుందేమో అన్న భయం వాళ్ళకు ఉండదు. ఎందుకు అంటే పాకిస్తాన్ ఏమైపోయినా వాళ్ళకి అనవసరం, ఉగ్రదాడి చేయడమే వాళ్ళ లక్ష్యం. భారత్ ఎంతవరకు ఇబ్బంది పడింది, ఆ రోజు మనం హిందువులు ఎంతమందిని చంపాము, దానికి వాళ్ళు పైచాచిక ఆనందం ఎంత పొందారు అనేది పాయింట్ తప్ప భారత్ తర్వాత తీసుకునేటటువంటి పర్యావసనం ఏంటి, పాకిస్తాన్లో ఎంతమంది చనిపోతారు, ఎంత నష్టం వస్తుంది అనేది ఉగ్రవాదులకి అనవసరం. అది చాలాసార్లు పాకిస్తాన్ కూడా ఇరకాటంలో పడింది. మేము చెప్పినప్పుడే ఉగ్రదాడి చేయండి, మీ ఇష్టం వచ్చినప్పుడు చేయకండి అనే సందర్భాలు చాలా ఉన్నాయి. అయినా సరే ఉగ్రవాదులు చాలాసార్లు తొందరపడి భారత్ మీద దాడులు చేయడానికి ప్రయత్నాలు చేయడం, అది ఫెయిల్ అవ్వడం, కొన్ని సఫలమైనప్పుడు కూడా భారత్ వెంటనే స్పందించి యుద్ధం చేయడం. అయితే 2014 నుంచి సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, ఈ దాడులు కావచ్చు, బాలాకోట్ దాడి కావచ్చు, లేకపోతే ఆపరేషన్ సింధూర్ కావచ్చు, మనం చూస్తున్నాం కదా 2019 నుంచి. సో ఇలాంటి దాడులు బీజేపీ వచ్చాక విపరీతంగా పెరిగిపోయాయి. అందుకు పాకిస్తాన్కి ఇంకా భయం, చేయాలా వద్దా అని. ఇప్పుడు చేస్తే ఒక బాధ, ఆఫ్ఘనిస్తాను ఇటువైపు విరుచుకుపడుతుంది, మరొక వైపు ఏమొచ్చేసి బలోచిస్తాన్ ఇదే మంచి చదునని మళ్ళీ అటువైపు జనాభా సైనికులు తగ్గుతారు కాబట్టి, భద్రత తగ్గుతుంది కాబట్టి అటువైపు కూడా దాడి చేసే అవకాశాలు ఉంటాయి.